ఏ సాధకం లేకపోయినా వంకాయ టమాటా రోటి పచ్చడి ఒక్కటి ఉంటే చాలు, పిల్లలైనా పెద్దలైనా ఫుల్గా లాగించేస్తారు ఆ రోజుకి. అలాంటి రోటి పచ్చడిని నేను నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒక బాణంలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, హాఫ్ స్పూన్ ఆవాలు, ఫుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. అవి చిటపటమన్నాక 10 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి ఇంగువ వేసుకోవచ్చు. వెల్లుల్లి వేస్తున్నాను కాబట్టి నేను ఇంగువ వేయడం లేదు. అదే బాణల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, పావు కేజీ వంకాయ ముక్కలకి నేను 3 టమాటాలను యూస్ చేస్తున్నాను. ముక్కలతో పాటు పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. ముందుగా రోట్లో తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి దంచుకొని, వాడ్చి పెట్టుకున్న ముక్కలు, కొత్తిమీర వేసి దంచుకుంటే పచ్చడి తయారైపోయినట్లే.